పర్వదినాన్ని పురస్కరించుకొని మాచలపట్నంలో పలు చోట్ల నవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో భాగంగా పట్టణంలోని ప్రధాన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అదే ఒక్క తీర్థం తిథి ఉన్నా అదే ఆచరిస్తారు. ఎదురు ఎవరు రావద్దు, పోలీసు వారికి సహకరించాలి. ఎదురు రావద్దు. బారికల్ మీకు ఇచ్చారు, బారికల్లో నుంచి వచ్చి స్వామివారికి మరి అక్షంతలు తీసుకొని స్వామివారిని శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కారంపూడి పట్టణంలో పలు చోట్ల నవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో భాగంగా పట్టణంలోని సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల సీను, కొత్తూరు సీను, రామకోటేశ్వరరావు, రామలింగం, భిక్షాలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొద్దిగా ఇది మాత్రమే అవకాశం, తర్వాత కింద వాళ్ళకి. మాచలపట్నం రింగ్ రోడ్ సెంటర్ నందు డ్రైనేజ్ కోసం తీసిన గోతులను పూర్తి చేయకపోవడంతో దుకాణదారులకు అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉండడంతో
అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారుల నిర్లక్ష్యాన్ని వదిలి త్వరితగతిన గోతిని పూడ్చివేయాలని ప్రజలు కోరారు. డిసెంబర్ నుంచి గుంటలు తీసి వదిలేశారు. డ్రైనేజ్ చేస్తాము, సగం వేసి ఆపేశారు. 6 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు అధికారులు చెప్పినా పట్టించుకోవట్లేదు. వచ్చి చూసారు, వేస్తున్నా అని చాలా రోజుల నుంచి ఇలానే ఆపేసేసారు. అధికారులకు మీరు ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు? అధికారులను ఎప్పుడన్నా కలిసారా? 25 సార్లు దాకా ఫోన్ చేశామండి. వాళ్ళేం స్పందించారు? మీకు చేస్తున్నాము, వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఇంకంతే. అంతేగాని ఇంతవరకు గత 6 నెలలుగా పని జరిగింది. మా వర్క్ అంతా లాస్ అయిపోతుంది. వాస్తవమే అది. మరి మీరు ఈ 10 అడుగుల లోతు గుంత తీస్తుంది కదా, మీరు ఇంట్లోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఇంకా రేకులు వేసుకొని ఆపేసేది. రేకుల మీద కర్రలు కట్టుకొని దాని మీద నడుస్తుంది. ఇంకా కాలం వల్ల గత 6 నెలల నుంచి ఎంతో ఇబ్బందులు పడుతున్నాను. నేను చేసే చేతి పని కూడా 100-150 వచ్చే చేతి పని కూడా రాకుండా నా కుటుంబం పోషించుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నాను. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు, కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు. కాంట్రాక్ట్కి అయితే ఎన్నోసార్లు ఫోన్ చేసేది, దాదాపు చేసినా వస్తుంటూ పోతున్నాను. కానీ ఇట్లా ఏదైందండి అంటే చేద్దామని చూద్దామని చెప్పలేకపోతున్నాను అతను కూడా. మరి ఇది ఎవరు పట్టించుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఈ కార్నర్లో కొంత ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు పడిపోతున్నారు. నడవడానికి ట్రాఫిక్ ఇబ్బంది ఎంతో భయంకరంగా ఉంది. చూడండి, మీరేం చూడండి. గత 6 నెలల నుంచి ఎంత నరకం అనిపిస్తున్నా మాకు తెలుసు. రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అన్ని వడ్డీ అప్పులు తెచ్చి కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాం. జీవన ఉపాధి కూడా కోల్పోతున్నాం. జీవనోపాధి లేదు, పని లేదు, ఎవరు రాట్లా. ఈ కాలు కట్టుంటే రావడానికి భయపడుతున్నాం అందరూ. చేతి పని చేసే స్కోప్ కూడా లేక అల్లాడిపోతున్నాం. ఇకనైనా మీరు ఈ స్పందన ద్వారా తెలుసుకొని కాలం త్వరగా ఏపీమని కోరుతున్నాను. గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్ఆర్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాంది పలకాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అందుకనే తరతరాలు అవకాశం వచ్చినప్పుడల్లా అంబేద్కర్ గారిని మననం చేసుకోవటం, అంబేద్కర్ గారి సూచనల్ని అమలు చేయటం, అంబేద్కర్ గారి సూచనలు ఆచరించడం అనేది మనం ఒక నిత్యంగా పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ మనం చేస్తూ మరోసారి ఈ జయంతి రోజున 128వ జయంతి రోజున అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అట్లనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తాము.